ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో ఎక్కువగా స్నేహంగా ఉండేవారు అనగానే టక్కున గుర్తొచ్చేది ఇద్దరు. వారు ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు అక్కినేని నాగార్జున. వీళ్ళిద్దరూ ఎంతో స్నేహభావంగా అన్యోన్యంగా ఉంటారు. మిగతా హీరోల విషయంలో స్నేహభావం కనిపించదు. అయితే చిరంజీవి, నాగార్జున వీళ్ళిద్దరూ సీనియర్ హీరోలే. చాలా కాలం నుండి సినిమాల్లో దాదాపు 30 సంవత్సరాల నుండి వీళ్ళిద్దరి సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. ఎక్కువగా వారం రోజుల గ్యాప్లో, 2 వారాల గ్యాప్లో జరిగాయి. పాత రోజుల్లో సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఆడేవి. అందుకే వారం, 2 వారాలు పెద్ద తేడా లేదు. ఒకసారి మాత్రం సేమ్ డేట్ నాడు విడుదలయ్యాయి 2 చిత్రాలు. అలా 10 సినిమాలు వీళ్ళిద్దరి మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడింది. మరి ఈ 10 సినిమాల్లో ఎవరు ఎక్కువ విజయాలు సాధించారు? వీళ్ళ సినిమాలు ఏ సంవత్సరంలో పోటీ పడ్డాయి? బడ్జెట్ ఎంత? కలెక్షన్స్ ఎంత? అన్న వివరాలు పూర్తిగా చూద్దాం. మీరు మాత్రం ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మొదటిసారి నాగార్జున చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తలపడ్డది 1986 సంవత్సరంలో. చిరంజీవి వేట సినిమాతో నాగార్జున విక్రమ్ మూవీ. విక్రమ్ మూవీ 1986 మే 23న విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 50 లక్షలు, వసూలు చేసింది 80 లక్షలు. హిట్గా నిలిచింది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద. అదేవిధంగా చిరంజీవి వేట మూవీ 1986 మే 28న విడుదలైంది. సరిగ్గా వారం రోజుల తర్వాత విడుదలైంది ఈ సినిమా ₹1 కోటి బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా వసూలు చేసింది మాత్రం 85 లక్షలు మాత్రమే. చిరంజీవి వేట సినిమా పరాజయం పాలైంది. మొదటిసారి క్లాష్లో నాగార్జున విజయం సాధించాడు. ఇక రెండవసారి 1986లో అదే సంవత్సరంలో పోటీ పడ్డారు. చిరంజీవి చంటబ్బాయ్ మూవీతో, నాగార్జున కెప్టెన్ నాగార్జున మూవీతో. చిరంజీవి పుట్టినరోజు చంటబ్బాయ్ మూవీ ఆగస్టు 22, 1986లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 80 లక్షలు. ఈ సినిమా వసూలు చేసింది 95 లక్షల కలెక్షన్స్ సాధించింది. హిట్గా నిలిచింది. ఇక నాగార్జున కెప్టెన్ నాగార్జున మూవీ ఆగస్టు 29న విడుదలైంది. చంటబ్బాయ్ విడుదలైన వారం రోజుల తర్వాత విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 60 లక్షలు. ఈ సినిమా వసూలు చేసింది 45 లక్షలు మాత్రమే. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. రెండవసారి మాత్రం చిరంజీవి పైచేయి సాధించాడు. ఇక మూడవసారి 1987లో చిరంజీవి దొంగమోడు చిత్రంతో, అలాగే నాగార్జున అరణ్యకాండ మూవీతో తలపడ్డారు. నాగార్జున అరణ్యకాండ మూవీ 1986 డిసెంబర్ 29న విడుదలైంది. ఈ సినిమాను 90 లక్షల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా వసూలు చేసింది 73 లక్షల కలెక్షన్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయితే చిరంజీవి దొంగమూడు మూవీ అరణ్యకాండ విడుదలైన 10 రోజుల తర్వాత విడుదలైంది. 1987 జనవరి 9న విడుదలైంది. ఈ సినిమాను ₹1,35,00,000 బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా నిలిచింది. మూడవసారి చిరంజీవి విజయం సాధించాడు. ఇక నాలుగవసారి 1988లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. చిరంజీవి రుద్రవీణ మూవీతో, నాగార్జున ఆఖరి పోరాటంతో. నాగార్జున ఆఖరి పోరాటం మూవీ 1988 మార్చి 12న విడుదలైంది. ఈ సినిమాకు బడ్జెట్ 70 లక్షలు పెట్టారు. ఈ సినిమా వసూలు చేసింది ₹1,40,00,000 గ్రాసు. భారీ విజయం సాధించింది. 1988లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిరంజీవి యముడుకు మొగుడు సినిమా తర్వాత 2వ స్థానంలో నిలిచింది ఈ మూవీ. ఇక చిరంజీవి రుద్రవీణ మూవీ మార్చి 4న విడుదలైంది. 80 లక్షల బడ్జెట్ ఈ సినిమాకి అయింది. 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 4వసారి నాగార్జున విజయం సాధించాడు. ఇక 5వసారి చిరంజీవి ఖైదీ నెంబర్ 786తో, అదేవిధంగా నాగార్జున మురళీకృష్ణుడు మూవీతో పోటీ పడ్డారు. 1988లో చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 786 జనవరి 10, 1988లో విడుదలైంది. ఈ సినిమాకు బడ్జెట్ 85 లక్షలతో నిర్మిస్తే ₹1,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అదేవిధంగా నాగార్జున మురళీకృష్ణుడు మూవీ మే 31, 1988లో విడుదలైంది. ఈ సినిమాకు బడ్జెట్ 78 లక్షలు. ఈ సినిమా వసూలు చేసింది
95 లక్షలు వసూలు చేసి హిట్గా నిలిచింది. 5వసారి ఇద్దరు విజయాలు సాధించారు. 6వసారి 1989లో చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో, నాగార్జున విజయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ జనవరి 4, 1989లో విడుదలైంది. 1989 ఇయర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ. 2 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 3 కోట్లకు పైగా లాభాలు పొందింది. 2,71 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా నాగార్జున విజయ్ మూవీ జనవరి 19, 1989లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 1,10,00,000. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 80 లక్షలు వసూలు చేసి ఫ్లాప్గా నిలిచింది. 6వసారి చిరంజీవి విజయం సాధించాడు. 7వసారి 1990లో చిరంజీవి కొండవీడు దొంగతో, నాగార్జున ప్రేమ యుద్ధం మూవీలతో పోటీ పడ్డారు. చిరంజీవి కొండవీడు దొంగ మూవీ మార్చి 9, 1990లో విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ 70mm స్క్రీన్లో విడుదలైన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా బడ్జెట్ 2,30,00,000 రూపాయలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 5,60,00,000 రూపాయలు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అదేవిధంగా నాగార్జున మూవీ ప్రేమ యుద్ధం మూవీ మార్చి 23, 1990లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 1,20,00,000. ఈ సినిమా వసూలు చేసింది 95 లక్షలు మాత్రమే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 7వసారి చిరంజీవి విజయం సాధించాడు. 8వసారి 1994లో చిరంజీవి ముగ్గురు మనగాళ్ళు మూవీతో, అదేవిధంగా నాగార్జున గోవిందా గోవిందా మూవీతో పోటీ పడ్డారు. చిరంజీవి ముగ్గురు మనగాళ్ళు మూవీ జనవరి 7, 1994లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 2,70,00,000 వసూలు చేసింది 4 కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. నాగార్జున గోవిందా గోవిందా మూవీ జనవరి 21, 1994లో విడుదలైంది. ఈ సినిమా 1,40,00,000తో తెరకెక్కింది. 1,10,00,000 మాత్రమే వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 8వసారి చిరంజీవి విజయం సాధించాడు. 9వసారి 2006లో చిరంజీవి స్టాలిన్ మూవీతో, నాగార్జున బాస్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎదురుపడ్డారు. చిరంజీవి స్టాలిన్ మూవీ సెప్టెంబర్ 20, 2006లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 51 కోట్లు వసూలు చేసి హిట్గా నిలిచింది. ఇక నాగార్జున బాస్ మూవీ చిరంజీవి స్టాలిన్ సినిమా విడుదలైన వారం రోజులకు సెప్టెంబర్ 27, 2006లో విడుదలైంది. బడ్జెట్ 18 కోట్లు. వసూలు చేసింది 11 కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 9వసారి చిరంజీవి విజయం సాధించాడు. ఇక 10వసారి 2022 చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో, నాగార్జున ది గోస్ట్ మూవీతో పోటీ పడ్డారు. నాగార్జున గోస్ట్ మూవీ అక్టోబర్ 5, 2022లో విడుదలైంది. బడ్జెట్ 15 కోట్లు. ఈ సినిమా 8 కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ సేమ్ ద గోస్ట్ మూవీ విడుదలైన రోజే అక్టోబర్ 5న విడుదలైంది. బడ్జెట్ 90 కోట్లు. వసూలు చేసింది 108 కోట్లు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. 10వసారి చిరంజీవి విజయం సాధించాడు. చిరంజీవి నాగార్జున మొత్తం 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే నాగార్జున 2 సార్లు, చిరంజీవి 7 సార్లు, ఒకసారి ఇద్దరు విజయం సాధించారు. వీళ్ళిద్దరూ ఎక్కువగా పోటీ పడడం మాత్రం 80s, 90sలోనే ఎక్కువగా జరిగింది. ఫైనల్గా వీళ్ళిద్దరి బాక్సాఫీస్ క్లాష్లో చిరంజీవి ఎక్కువగా విజయాలు సాధించాడు.